గడిచినటువంటి ఒక 3-4 దినముల నుంచి కలుషితమైనటువంటి మంచినీటి సరఫరా కారణం చేత 7 మరియు 9 డివిజన్లకు సంబంధించి కాపుల రామాలయం ఏరియా మరియు ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కలుషితమైనటువంటి నీరు తాగటం వలన సుమారు ఒక 30 నుంచి 40 మంది హాస్పిటలైజ్ అవటం, అతిసార వ్యాధి సోకి వాళ్ళు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితిలో కొనసాగుతూ ఉన్న తరుణంలో మేము జరిగినటువంటి సంఘటనని అధికారుల దృష్టికి తీసుకొచ్చి డిహెచ్ఎంఓ గారికి కానీ అలాగే కమిషనర్ గారికి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని తక్షణమే దీనిపై చర్యలు తీసుకోమని కోరగా వాళ్ళు ఆ చర్యలు ఎందుకు జరిగింది, ఈ ప్రాబ్లం ఎక్కడ జరిగింది అనే అసెస్మెంట్ చేయటం మానేసి కేవలం మా మూలాన జరగలేదు లేకపోతే ఎక్కడో భోజనం చేయటం వలన జరిగింది అనేటువంటి విధానంలో మాట్లాడుకుంటూ వాళ్ళ మీద ఉన్నటువంటి నెపాన్ని పక్కగా జరుపుకుంటూ పేదల యొక్క లేకపోతే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని గాలికి వదిలేసినటువంటి సంఘటనని మనం గమనించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యని పదే లేవనెత్తడం కారణం చేత ఇక్కడ ఏదైతే ఈ రంగా బొమ్మ వెనకాల డైరెక్ట్ పంపింగ్ ఛానల్